హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ఆర్డీఓ చదివి వినిపించారు। ఇక నియోజకవర్గ స్థాయి చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు। ఈ సందర్భంగా అధికారులు ప్రజలను ఉద్దేశించి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 5 నెలల పాలనలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరియు రాష్ట్ర మంత్రుల సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు। 250 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతులకు అందించామని, మరణించిన 679 మంది రైతు కుటుంబాలకు 49 కోట్ల 97 లక్షల రూపాయల రైతు బీమా అందించామని, 150 కోట్ల రూపాయలతో 3515 ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయగా కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా మరికొన్ని వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని, ఇప్పటివరకు 74 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు వివిధ దశల్లో చెల్లించడం జరిగిందని తెలిపారు। 57,963 గృహాలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 45,000 మందికి పింఛను అందిస్తున్నామని, 10 సంవత్సరాల కొత్త పింఛన్లను మంజూరు చేయలేదని, త్వరలోనే కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు। ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతున్నాయి। అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ సమావేశం ఈ సందర్భంగా హాజరైనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు, అన్ని విభాగాలకు, మండల